మస్తు చేసినావు. అంజలి, రాఘవన్ కోసం తమిళ స్టైల్లో ఓ మంచి సాంగ్ డెడికేట్ చేద్దాం, సరేనా? అట్లనే పెనిమిటి, నువ్వెట్లా చెప్తే అట్లనే. ఒక మంచి స్పెషల్ సాంగ్ డెడికేటెడ్ టు రాఘవన్. ఓకే, రెడీ ఎవ్రీబడి? తలైవా రజనీకాంత్ లెక్క నువ్వు ఈ జిందగీ అంతా ఖతర్నాకుండాలి. బావా మజాకా. రాఘవన్ బాబు హాజరిందిలే. పెనిమిటి తర్వాత ఏంది? టైం ఇప్పుడు 11:55 అయింది అంజలి. ఇంకో గ్రూప్ సాంగ్ చేసి అప్పుడు కేక్ కట్ చేద్దాం. మరి ఇంకేంటి, షురు చెయ్యి. పాటాయ్. కొట్టు 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 బెదర కొట్టు పిడియానే చెదర కొట్టు కొట్టు కొట్టు
అదరగొట్టు కొట్టు కొట్టు బెదరగొట్టు పిడిగానే చెదరగొట్టు కొట్టు కొట్టు విరగొట్టు విరహానే నీ చీకటి కరిగించన్నా కొవ్వొత్తినై నీ భయమును తొలగించన్నా ఆ ఎత్తునై నీ గదిలో వ్యాపించన్నా అగరొత్తి నేనై వేలే పట్టే ఉంగరమయ్యి నాతో తిరిగే కుంగరమయ్యి ఒళ్ళే మోసే పల్లకివయ్యి నన్నే దాచే పంజరమయ్యి కొడుకు చేరనా ఊటిగమే చేయనా ఊపిరిగా మారనా ఊయలనే ఊపనా ఈ మాత్రం చాలునా ఇంకా కొంచెం పెంచనా ఈ మాత్రం చాలునా ఇంకా కొంచెం పెంచనా ఈ మాత్రం చాలునా ఇంకా కొంచెం పెంచనా అదరగొట్టు కొట్టు కొట్టు బెదరగొట్టు పిడిగానే చెదరగొట్టు కొట్టు కొట్టు విరగొట్టు విరహానే ఆరోగ్యానికి ముల్లంగిపై ఆనందానికి సంపంగిపై సంగీతానికి సారంగిపై రావే రావే అర్థంగిపై ఉత్సాహం నింపన ఉల్లాసం పంచన ఉమ్మ అందించన ఉంగా తినిపించన ఈ మాత్రం చాలునా ఇంకా కొంచెం పెంచనా ఈ మాత్రం చాలునా ఇంకా కొంచెం పెంచనా ఈ మాత్రం చాలునా ఇంకా కొంచెం పెంచనా 5, 4, 3, 2, 1. Oh! Happy birthday to you. హ్యాపీ బర్త్డే టు రాఘవన్. హ్యాపీ బర్త్డే టు యూ. మమ్మీ కూడా పెట్టు రాఘవన్. అరే అందరికి పెట్టిను రవక్కకు పెట్టవేంది? రవక్క లేకుంటే నువ్వు మాకు పరిచయం అయ్యేటోడివా? పెట్టు రాఘవన్ బాబు. పెట్టు రాఘవన్. అరే సోంజా ఇస్తవింది రాఘవన్ బాబు, పెట్టు. కమాన్ రాఘవన్. రాఘవన్ తొందరగా పెట్టు రాఘవన్. అరే పెట్టు రాఘవన్ బాబు, పెట్టు.
జల్దీ. పెట్టు పెట్టు రాఘవన్. రాఘవన్ కమాన్. థ్యాంక్ యూ. అంకుల్, రాఘవన్ నెక్స్ట్ బర్త్డే కల్లా పెళ్లి జరిగిపోవాలి. అర్జున్ సార్ ప్లీజ్. ఖుషి కబుర్ చెప్పినావు బావా. రాఘవన్ బాబు, ఏ వయసులో ముచ్చట ఆ వయసులో అయిపోవాలని పెద్దలు అంటారు కదా. వచ్చే సంవత్సరం బాజాలు మోగాలే. అంజలి మ్యామ్ ప్లీజ్ మ్యామ్. ఓ మీనాక్షమ్మ, ఏంటి నీ కొడుక్కి పిల్లని చూడమంటావా? పోరి ఎట్లుండాలి? నీ లెక్కనే ఉండాలా? కట్నం తక్కువైతే మా బస్తీలో చూస్తా. ఎక్కువ కట్నం కావాలంటే రాజును స్వయంవరం చేస్తారులే. గట్ల చేసి మస్తు పైసలు ఇప్పిస్తా. అంజలి మ్యామ్ నన్ను వదిలేయండి ప్లీజ్. అరే, ఈ అందాల అబ్బాయికి మందారం లాంటి అమ్మాయిని చూడాలి కదా. అవు మర్చిపోయినా, రాఘవన్ బాబు, అమ్మా నాన్న తమిళమ్మాయి లెక్క తమిళమ్మాయిని చేసుకుంటావా, తెలుగు అమ్మాయిని చేసుకుంటావా? ఏహే, ఇద్దరిని కలిపి చేసేద్దాం మన పొడుగు అబ్బాయికి. మ్యామ్ ప్లీజ్ నన్ను టార్గెట్ చేయకండి, వదిలేయండి. ఎట్లాంటి అమ్మాయి కావాలో చెప్పాల్సిందే. చెప్పు రాఘవన్. తమిళ్ టవర్ ఓకే అనాలే కానీ అందమైన అమ్మాయిలు, కోటీశ్వరుల అమ్మాయిలు క్యూ కడతారు. మంచి మాట చెప్పినవక్క. నాకు కావాల్సింది అందం డబ్బున్న అమ్మాయి కాదు మ్యామ్, ప్రేమ కలిగిన అమ్మాయి. అరే, నువ్వంటే ప్రాణం ఇచ్చేవాళ్ళు ఉంటారా బాబు అంటే ప్రేమ మాత్రమే అంటావేంటి? కేవలం నన్ను ప్రేమించే అమ్మాయి కాదు, నలుగురిని ప్రేమగా చూసుకునే అమ్మాయి కావాలి. అరే, గట్లాంటి పోరిని వెతుకుదాం. నీ లెక్క 6 అడుగులు ఉండాలి, నీలాగా మంచి దిల్లుండాలి. గట్లాంటి అమ్మాయిని చూసి నీకు జోడి చేస్తా. రవక్క వయసులో పెద్దదైంది కానీ, లేదంటే రవక్కనే ఒప్పించి నీకు జోడి చేసుండేదాన్ని. సరే, ఎట్లయితేంది, మంచి పోరిని చూసి నీకు పెళ్లి చేసే బాధ్యత నాది, నా పెనిమిటిది. ఏమంటావు పెనిమిటి? అలాగే. మన పెళ్లికి రాఘవన్ ఎంతో కష్టపడ్డాడు. మనం కూడా ఎంత కష్టమైనా సరే పెళ్లి పెద్దలమై రాఘవన్ పెళ్లి చేద్దాం. హ్మ్. అంకుల్, ఏమంటారు అంకుల్? మీ ఇష్టం అర్జున్. మీరేం చేసినా ఏం ఆలోచించినా అందరు మంచికే ఆలోచిస్తారు. కానీ రాఘవన్ ఇష్టపడే అమ్మాయి కన్నా రాఘవన్ ఇష్టపడే అమ్మాయి దొరికితే ఎంతో బాగుంటుంది. అట్లంటవేందమ్మా? అటువంటి పోరి నా కళ్ళ ముందు కనబడాలి. రాఘవన్ బాబుకి పెళ్లి చేసేస్తా. ఓ రాఘవన్ బాబు, నీ దిల్లో గిట్లెవరు లేరు కదా? నో మ్యామ్, ఇప్పటి వరకు నా మనసు గెలుచుకున్న అమ్మాయి ఎవరు కనపడలేదు. నన్ను ప్రేమిస్తున్నానని చెప్పకపోతే నా ఫోటోకి నిజంగానే దీపం పెట్టాల్సి ఉంటుంది. ఏమైంది రాఘవన్? ఎవరైనా ప్రపోజ్ చేశారా అని గుర్తు చేసుకుంటున్నావా? అలాంటిదేం లేదు సార్. ఒక్క నిమిషం సార్. అవు మీనాక్షమ్మ, కబుర్లతోనే కడుపు నింపేస్తావా? ఏదైనా పెట్టేది ఉందా లేదా? అవు బిర్యానీ ఎక్కడ? ఏ
ఏంటి ఆ? ఏంటి అలా చూస్తున్నావు? నేను తెచ్చిన డ్రెస్ నచ్చలేదు, నేను తెచ్చిన గిఫ్ట్స్ నచ్చలేదు, నా మాటలు నచ్చలేదు, నా ప్రవర్తన నచ్చలేదు, టోటల్ గా నేనే నచ్చలేదు, అంతే కదా? నీ మనసు గెలుచుకోవాలంటే ఏం చేయాలో చెప్పురా, చేస్తాను.